నారాయణ జూనియర్ కాలేజీలో దారుణం జరిగింది. ఇంటర్ విద్యార్థిని ఫ్లోర్ ఇన్ఛార్జ్ చితకబాదారు. దీంతో విద్యార్థి దవడ ఎముక ఆ దాడిలో విరిగింది. హైదరాబాద్లోని గడ్డి అన్నారం బ్రాంచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దాడి వీడియో మొత్తం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఈ నెల 15న కాలేజీలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో విద్యార్థులపై ఇష్టారీతిన ఫ్లోర్ ఇన్ఛార్జ్ దాడి చేశాడు. విద్యార్థి దవడ ఎముక విరగడంతో తల్లిదండ్రులు మలక్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫ్లోర్ ఇన్ఛార్జి సతీష్ యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. తమ కుమారుడికి కనీసం తిండి తినలేని పరిస్థితి ఏర్పడిందంటూ వాళ్ళు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సాధారణంగా నారాయణ అలాగే ఇతర కార్పొరేట్ కళాశాలలో ఇప్పటికే విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారు. అలాగే విద్యార్థుల మానసిక వేదనకు గురై బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు కూడా అనేకం చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ విద్యార్థిపై ఏకంగా ఫ్లోర్ ఇన్ఛార్జ్ విచక్షణారహితంగా దాడి చేసి చితకబాదిన ఘటన మనం చూస్తున్నాం. ఇష్టారీతిన ఇష్టం వచ్చినట్టుగా విద్యార్థిపై దాడి చేయడంతో విద్యార్థి దవడ ఎముక ఒకసారి బాక్సులో విద్యార్థిని చూడండి. విద్యార్థి ఎడమవైపు దవడ విరగొట్టాడు. దాదాపుగా ఎడమవైపు దవడ భాగంపై విపరీతంగా కొట్టాడు. ఎలా వాచిపోయిందో చూడండి ఒకసారి. దవడ లోపల పాపం ఆ టీనేజర్ విద్యార్థిపై పూర్తిగా బల ప్రదర్శన చేసినట్టుగా ఉంది ఆ ఇన్ఛార్జ్ సతీష్ అనే దుర్మార్గుడు. ఆ ఇద్దరి విద్యార్థుల మధ్య గొడవ వచ్చినప్పుడు సర్ది చెప్పాల్సింది పోయి ఇద్దరు విద్యార్థులను మందలించి స్టడీ అవర్స్ లేదా ఇతరత్ర కార్యకలాపాలకు ప్రోత్సహించాల్సింది పోయి ఏకంగా విద్యార్థులపై ఒక గూండా మాదిరిగా ఒక రౌడీ మాదిరిగా వ్యవహరించి బల ప్రదర్శన చేశాడు. అసలు ఇందుకైనా లక్షలు పెట్టి వీళ్లకు ఈ విద్యార్థుని లక్షలు పెట్టి కాలేజ్ క్యాంపస్లో చేర్పిస్తే ఒక లైసెన్స్డ్ రౌడీలాగా లైసెన్స్డ్ గుండెల్లాగా వ్యవహరిస్తున్నారు. విద్యార్థులపై ఇష్టం వచ్చినట్లు దాడులు చేస్తూ విద్యార్థులపై భౌతిక దాడులకు పాల్పడుతున్న పరిస్థితి. ఒకసారి చూడండి ఆ విద్యార్థి పరిస్థితి. ఇప్పుడు అన్నం కూడా తినలేని పరిస్థితి. విద్యార్థికి చాలా విపరీతమైన దవడ నొప్పి, ఆ వెముక కూడా విరిగినట్టుగా తెలుస్తుంది. బహుశా విద్యార్థికి పూర్తిగా ఆ ప్రాంతం అంతా కమిలిపోయింది, మొహమంతా వాచిపోయిన పరిస్థితి. అంతేకాదు సెన్సిటివ్ పార్ట్స్కు దెబ్బతింటే ఇక ఏకంగా ఈఎన్టీ ఇయర్ నోస్ టంగ్ ఈ ప్రాంతాల్లో అలాగే బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. చిన్న వయసు టీనేజ్ వయసు విద్యార్థుల్ని ఇష్టారాజ్యంగా కొట్టడం ఏంటంటూ తల్లిదండ్రులు ఆరోపించారు. అంతేకాదు ప్రస్తుతం అతనిపై పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్ గడ్డి అన్నారం బ్రాంచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ దాడి మొత్తం సీసీటీవీలో రికార్డ్ అయింది. ఈ నెల 15న కాలేజీలో ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నప్పుడు దీంతో ఈ గొడవ స్టార్ట్ అయినట్టు తెలిసింది. ఒకసారి చూడండి, మనం ఆ దృశ్యాలు చూస్తాం, సీసీటీవీ దృశ్యాలు. అదిగో అతనే ఫ్లోర్ ఇన్ఛార్జ్ ఆ వ్యక్తి సతీష్ అనే వ్యక్తి విద్యార్థుల్ని విచక్షణ రహితం కొట్టడంతో ఒకసారిగా దాడి చేయడంతో విద్యార్థి దవడ ఎముక విరగడంతో ప్రస్తుతం తల్లిదండ్రులు మలక్పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. రైట్, మా కొలీగ్ సురేష్ జాయిన్ అవుతున్నారు. సురేష్, గడ్డి అన్నారం బ్రాంచ్లో నారాయణ బ్రాంచ్లో విద్యార్థిపై దాడి ఘటనలో విద్యార్థి పూర్తిగా దవడ ఎముకలు విరిగినట్టుగా తెలుస్తుంది. సో మొత్తం మీద విద్యార్థి దవడ ఎముక విరిగినట్టుగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా భయంకరంగా దాడి చేసినట్టుగా అర్థమవుతుంది. సో ఈ దాడికి సంబంధించి తల్లిదండ్రులు పిఎస్లో కూడా ఫిర్యాదు చేసిన తెలిసింది. అసలు ఏం జరిగింది ఆ రోజు? సురేష్, మలక్పేటలోనే నారాయణ జూనియర్ కాలేజ్ లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు విద్యార్థులు ఘర్షణ పడ్డ తర్వాత ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్ ఒక విద్యార్థిపై దాడి చేయడంతో ఆ విద్యార్థికి సంబంధించి దవడ వెనుక విరిగిపోవడం జరిగింది. గమనించిన తల్లిదండ్రులు హాస్పిటల్ తీసుకెళ్లి చూపించగా ఫ్రాక్చర్ అయిందని చెప్పేసి కూడా వైద్యులు గుర్తించడం జరిగింది. విద్యార్థులు ఘర్షణ పడితే మన నచ్చ చెప్పాలి, కానీ అలా ఫ్యాకల్టీ ఇంత దారుణానికి పాల్పడతాడని చెప్పేసి కూడా విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ రోజు మలక్పేట పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్ తో పాటు నారాయణ కాలేజ్ యాజమాన్యంపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఈ నెల 15న ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా దృశ్యాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఫ్లోర్ ఇన్ఛార్జ్ సతీష్ ఆ విద్యార్థిని చితకబాస్తున్నటువంటి విజువల్స్ అన్ని కూడా అక్కడ స్పష్టంగా కనబడుతున్నాయి. ఆ రౌడీ లాగా బిహేవ్ చేశాడు సతీష్. విద్యార్థి పట్ల
విద్యార్థులను అమానుషంగా ప్రవర్తించి దాడి చేయడంతో ఆ అన్నం తినలేని పరిస్థితిలో ఇప్పుడు మా కొడుకున్నాడని చెప్పేసి కూడా విద్యార్థి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఆ పునీత్ కి పూర్తిగా దవడ ఫ్రాక్చర్ అయింది, కోలుకోవాలంటే దాదాపు 2-3 నెలల సమయం పట్టే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా ఏమి ఆ గట్టి పదార్థాలు తినలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా విద్యార్థి తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక మలక్పేట్ పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్లోర్ ఇన్ఛార్జ్ మాలి సతీష్ కి సంబంధించి కేసు నమోదు చేయడం జరిగింది. అతనితో పాటు కాలేజీ యాజమాన్యంపై కూడా కేసు నమోదు చేశారు. ఇటు కాలేజీ యాజమాన్యం కూడా నిర్లక్ష్యం కనబడుతుంది స్పష్టంగా. పిల్లలు ఘర్షణ పడ్డ సందర్భంలో ఇద్దరు కుటుంబాలను పిలిచి మాట్లాడాలి తప్ప ఇలా ఆ ఫ్లోర్ ఇన్ఛార్జే దాడులకు దిగడం ఏంటి, ఆ దౌడ విరిగిపోయేలాగా ఇంత దారుణంగా కొట్టడం ఏంటి అని చెప్పేసి కూడా విద్యార్థి తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కాలేజీ పైన సతీష్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు పోలీసులు కోరారు. తరచుగా ఇలాంటి ఘటనలు కాలేజీలలో జరుగుతున్నాయి. ముఖ్యంగా నారాయణ కాలేజీలో కూడా విద్యార్థులను ఫ్లోర్ ఇన్ఛార్జీలు ఇలా జైళ్లలాగా బంధించేసి అక్కడ అల్లరి చేసి వారిని దాడులు చేయడం, వారిని విపరీతంగా కొట్టడం గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగాయి. ఇప్పుడు మళ్ళీ మలక్పేటలో నారాయణ కాలేజ్ బ్రాంచ్ కి సంబంధించి ఈ ఘటన జరగడంతో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖచ్చితంగా కాలేజ్ యాజమాన్యంతో పాటు దాడి చేసిన సతీష్ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి విద్యార్థి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఎస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. ఎస్, ఒక్కసారి ఆ సీసీటీవీ ఫుటేజ్ చూడండి. మిగతా ఆ ఫ్లోర్లో స్టాఫ్ అంతా ఉన్నారు. ఈ సతీష్, అదిగో మెరూన్ చొక్కాలో ఉన్న సతీష్, వాడు ఫ్లోర్ ఇన్ఛార్జ్ అంట. ఎంత దారుణంగా ఆ విద్యార్థిని కింద పడేసి మరి కొడుతుంటే వీళ్ళంతా కూడా కనీసం బుద్ధి లేకుండా చూస్తున్నారు. మిగతా స్టాఫ్ అంతా కూడా అక్కడ సినిమా చూస్తున్న మాదిరిగా చూస్తున్నారు. చూడండి, ఆ మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, స్టాఫ్ అంతా కూడా వీళ్ళు సమాజానికి, విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే వీళ్ళు. అసలు వాళ్ళు చూసిన వాడు చూడండి, రౌడీ మాదిరిగా ఎలాంటి భౌతిక దాడి చేస్తున్నాడో. ఆ విద్యార్థిని కింద పడేసి కాళ్ళతో తన్నుతూ దవడలపైన గుద్దుతూ గుద్దుతూ దాడి చేస్తుంటే ఇదిగో ఈ వైట్ చొక్కా అని ఇంకొక అతను వచ్చి సముదాయిస్తూ అటువైపు మళ్ళీ విద్యార్థులను ఆపుతున్నాడు. అంటే కనీసం విద్యార్థిని పక్క జరగమని ఆపుతున్నాడు, కానీ దాడి చేసేవాడిని కూడా ఎవడు వాడిని కనీసం ఆపట్లేదు. వాడు ఎంత రౌడీలా బిహేవ్ చేస్తున్నాడు. ఇదిగో చూడండి ఎంతమంది ఉన్నారు, 1 2 3 4 5 స్టాఫ్ ఉన్నారు. అందులో ఈ సతీష్ అనేవాడు ఒకటి దాడి చేస్తుంటే 5 స్టాఫ్ మనకు కనబడుతుంది సీసీ కెమెరాలో 5 ఉన్నారు. బహుశా ఆ పక్క బెంచ్లో ఇంకెంతమంది స్టాఫ్ కూర్చొని ఉన్నారు. వీళ్ళంతా ఉపాధ్యాయులు, వీళ్ళంతా సినిమా చూస్తున్నారు. బహుశా అదేమన్నా రెజ్లింగ్ పోటీ అనుకుంటున్నారా? అసలు మీకు బుద్ధి ఉందా? కనీసం విచక్షణ ఉందా? ఒక విద్యార్థిని కింద పడేసి ఇష్టం ఉన్నట్టు గుద్దుతూ దాడి చేస్తుంటే వీడి బలం ఎంత, వాడి బలం ఎంత? వీడొక టీనేజ్ విద్యార్థి, వాడేమో దున్నపోతులాగా అడ్డగాడిలాగా ఉన్నాడు. వాడు ఫ్లోర్ ఇన్ఛార్జ్ అంట. వాడు విద్యార్థిని అడ్డగోలుగా దాడి చేసి వాడి దవడ ఎముకలు విరగొడుతుంటే బుద్ధి లేకుండా వీళ్ళంతా సెన్స్ లేకుండా చూస్తున్నారు. కనీసం కామన్ సెన్స్ లేదు. కనీసం ఆ విద్యార్థిని కొడుతుంటే కూడా ఆపాల్సిన సిచ్యువేషన్ కూడా కనబడట్లేదు. చాలా దారుణమైన దుస్థితి. ప్రైవేటు కార్పొరేట్ కళాశాలల్లో విద్యార్థులపై ఒత్తిడి పెట్టడమే కాదు, విద్యార్థులపై భౌతిక దాడులు శరామామూలుగా మారాయి. లక్షలు పెట్టి ఇలాంటి లైసెన్స్ గుండాల చేతిలో విద్యార్థులు పెట్టడమే నిజంగా చాలా బాధాకరం. తల్లిదండ్రులంతా కూడా ఎంతో కష్టపడి డబ్బున్నా లేకున్నా అప్పులు చేసి ఇలా కార్పొరేట్ కళాశాలలో హాస్టల్లో చేర్పిస్తే విద్యార్థుల పట్ల చదువు నేర్పించాల్సిన పోయి అరే చిన్నపాటి విషయం విద్యార్థుల ఇద్దరి మధ్య ఏదో మనస్పర్ధలు లేదా మాట పెరిగి ఏదో వాగ్వాదం జరిగిందనుకోండి, ఇద్దరిని విడదీసి కనీసం సర్ది చెప్పి పంపాల్సిన పరిస్థితి, లేదంటే మందలించాల్సిన పరిస్థితి. అంతేకాని వాడిని రెజ్లింగ్ మాదిరిగా కొట్టినట్టుగా పడేసి అవతల వైపు ఇష్టారాజ్యంగా కాలితో తంతో, అదిగో సీసీటీవీ ఫుటేజ్ చూడండి, అడ్డగోలుగా కొడుతూ వాడి దవడ ఎముక విరగొడితే వాడికి ఇప్పుడు తినడానికి కూడా ఇబ్బందిగా ఉంది. రేపు ఆ దవడ ఎముక అతకాలంటే ఫ్యూచర్లో ఎంత బాధగా ఉంటుంది. టీనేజ్లో కనుక విరిగితే కనుక చాలా దారుణంగా ఉంటుంది. అది లైఫ్ లాంగ్ అది పెయిన్ఫుల్గా ఉంటుంది. దీనికి ఎవడు బాధ్యత వహిస్తాడు? నారాయణ మేనేజ్మెంట్ బాధ్యత వహిస్తుందా? ఇలాంటి చిల్లర మనుషుల్ని ఫ్లోర్ ఇన్ఛార్జులుగా, ఇలాంటి ఒక సెన్స్లెస్ ఫెలోస్ని, ఇలాంటి కల్చర్లెస్ ఫెలోస్ని, క్రమశిక్షణ లేని వెధవల్ని ఫ్లోర్ ఇన్ఛార్జ్లో పెడితే వాళ్ళేం క్రమశిక్షణ నేర్పిస్తారు? వీళ్ళే గుండాల మాదిరిగా వివరిస్తూ అడ్డగోలుగా దాడులు చేస్తుంటే అదిగో ఆ పక్కన చూడండి, బుద్ధి లేకుండా కనీసం కామన్ సెన్స్ లేకుండా ఎంతమంది స్టాఫ్ సినిమా చూసినట్టు, రెజ్లింగ్ పోటీలు చూస్తున్నట్టుగా కుర్చీల మీద కాలేసుకొని చూస్తున్నారు. కనీసం ఆపాల్సిన విచక్షణ బాధ్యత కూడా లేదా? ఎంత దారుణంగా వివరిస్తున్నారు అంటే కార్పొరేట్ కాలేజీలో పూర్తిగా విద్యార్థుల్ని లోపల బంధించి కంప్లీట్గా డోర్లు లాక్ చేసి లోపల ఏం జరిగినా ఎవడు పట్టించుకోడైనా మీ ధైర్యం చూడండి. సీసీటీవీ ఫుటేజ్లో చూస్తే కనుక విద్యార్థి పరిస్థితి చాలా దారుణంగా ఉంది. విద్యార్థుల్ని మందలించాలి, విద్యాబుద్ధులు నేర్పాలి, సమాజంలోకి
మంచి విద్యార్థులుగా నేర్పరులుగా బయటికి పంపించాలి తప్పించి ఇలాంటి దాడులు చేసి మానసికంగా వాళ్ళని కుంగదీస్తే వాడికి లైఫ్ లాంగ్ మానసికంగా అదొక ఒక భయంకరమైన ఒక గుర్తుగా మిగిలిపోతుంది, భయంకరమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. నిజంగా ఇలాంటి వాళ్ళకు ఎట్లాంటి శిక్షలు వేస్తే బాగుంటుంది ఒకసారి మీరు కూడా కామెంట్ చేయండి. ఇది సమంజసమైన, ఎందుకంటే దాదాపు చాలా ఇళ్లలో చాలామంది విద్యార్థుని కార్పొరేట్ కళాశాలలో చేర్పిస్తున్న పరిస్థితి కనబడుతోంది. అలాంటి సందర్భాల్లో చాలామంది ఇప్పుడు చూసిన పేరెంట్స్ కూడా ప్రతి ఒక్కరు బాధపడతారు. నిజంగా తమ పిల్లలు కూడా కాలేజీలో ఉన్నారే, మా పిల్లల పరిస్థితి ఏంటంటే కూడా వాళ్ళంతా కూడా భయపడుతున్న పరిస్థితి. నిజంగా కార్పొరేట్ కాలేజీల్లో ఈ అరాచకాలకు అడ్డుకట్ట వేయాలంటే ఏం చేయాలంటూ మనం పోల్ పెట్టాం. ఒకసారి ఆ పోల్లో కూడా మీరు కూడా పాల్గొనండి. ఒకసారి ఆ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలంటే దాదాపు 67% మనకు పోల్లో పాల్గొనే వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి మీరు కూడా కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. ఇలాంటి లైసెన్స్ గుండాల చేతిలో పెట్టి మన పిల్లల్ని పూర్తిగా ఇబ్బందులకు గురి చేస్తున్నామా? మిగతా వాళ్ళంతా కూడా అక్కడ సినిమా చూస్తున్నట్టుగా బుద్ధి లేకుండా ఆ విద్యార్థి దౌడ ఎముకలు విరగ్గొడుతుంటే చూస్తుంటే ఎంత బాధగా ఉంది. లక్షలు పెట్టి ఇలాంటి పనికి వలన విధవల్ని కొట్టించడానిక మనం అసలు కనీసం ఫస్ట్ కాలేజీ యాజమాన్యాలను అడగాలి. ఫ్లోర్ ఇన్ఛార్జీలుగా పెట్టుకునే వాళ్ళని కనీసం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళని పెట్టుకోవాలి. క్రమశిక్షణ లేదా సత్ప్రవర్తన నేర్పించే వాళ్ళే సత్ప్రవర్తన తప్పి ఒక ఆకు రౌడీ మాదిరిగా, వీధి రౌడీ మాదిరిగా ఇష్టారాజ్యంగా పిల్లలపై బలప్రయోగం చేసి పిల్లల భౌతిక దాడులు దిగితే రేపు పిల్లల పరిస్థితి ఏంటి? రేపు వాడి దవడ ఎముకకు ఇంకా ఏదైనా సివియర్ డ్యామేజ్ జరిగితే, అతుక్కోకపోతే, వాడికి తిండి తినరాకపోతే ఎవడు బాధ్యత వహిస్తాడు? నారాయణ కాలేజ్ బాధ్యత వహిస్తుందా, లేకుంటే వాడి దవడ ఎముక విరగొట్టిన ఈ సతీష్ అనే ఫ్లోర్ ఇన్ఛార్జ్ గారు బాధ్యత వహిస్తాడా? నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. ఇలాంటి దాడులు జరగకుండా అరికట్టాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా విద్యాశాఖ అధికారులు వీళ్ళపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇది కొత్తేం కాదు. కార్పొరేట్ కళాశాలలో విద్యార్థులపై మానసిక ఒత్తిడి, భౌతిక దాడులు చేయడం, ఇంట్లో పేరెంట్స్కి చెప్పుకోలేక, తల్లిదండ్రులకు చెప్పుకోలేక విద్యార్థులు మానసిక వేదనకు గురై చివరికి బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు కూడా మనం తరచూ చూస్తున్నాం. ఇలాంటి ఘటనలు అరికట్టాలంటే ఏం లేదు. ఘటనలు జరిగినప్పుడు ఏదో విద్యార్థి సంఘాలు వచ్చి, పేరెంట్స్ వచ్చి చివరికి జరగాల్సిందంతా జరిగిపోయిన తర్వాత, డ్యామేజ్ అంతా జరిగిన తర్వాత వచ్చి ఆందోళన చేయడం తప్ప అంతకుమించి ఏం ఉండదు అక్కడ. దానికంటే ముందే ఇలాంటివి అరికట్టాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖ అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఫ్లోర్ ఇన్ఛార్జిపై కేసు నమోదు చేశారు. అలాగే కాలేజీపై కూడా కేసు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. సో హైదరాబాద్ మలక్పేట పిఎస్లో ప్రస్తుతం పేరెంట్స్ అయితే ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికైతే ఆ ఫ్లోర్ ఇన్ఛార్జిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు రిపీట్ కాకుండా చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు కూడా ఆవేదన చెందుతున్న పరిస్థితి కనబడుతోంది.